T20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని పంచగా 15 మంది ఆటగాళ్లు, కోచ్ ద్రావిడ్ కి ఒక్కొక్కరికి 5 కోట్లు రానున్నాయి. మిగిలిన కోచ్లు 2.5 కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యూట్రామ్, సాఫ్ట్ తల 2 కోట్ల సెలక్షన్ కమిటీలోని సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు 1 కోటి చొప్పున తీసుకుంటారు. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా నిన్న అత్యధికంగా ఆదిలాబాద్, చాప్రాలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న వెలువడిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో తండ్రి కొడుకు అర్హత సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రవికిరణ్ జాస్తిపల్లి హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్ దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశారు. రిజర్వేషన్ ఇన్ సర్వీసు కోటాలో వయోపరిమితి ఎక్కువగా ఉండటంతో తండ్రి, తనయుడు పరీక్ష రాశారు. ఇద్దరు మెయిన్స్ కు అర్హత సాధించారు.